అరే దావత్ అంటేనే సుక్క ముక్క ఉంటది. వితౌట్ దారు అది దావత్ కానే కాదు ఈ రోజులల్లా. పోయినోళ్ళు కూడా తిట్టుకుంటారు, ఏ మాకు లేకొచ్చిన మా ఈడికి అని. అందుకే ఒక ఆడ ఓ ఎంపీ సారు గెలిపించిన పబ్లిక్ కు థ్యాంక్స్ గివింగ్ దావత్ ఇచ్చి మంచిగా మందు వంచిండు. దాన్ని కూడా తప్పంటే ఎట్లా చెప్పుర్రి? మంచి చేసినా తప్పే ఉంది పాడలోకంలా. పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఎంపీని చేసిరని మటన్ ముక్కలు షీపులిక్కర్ తోటి దావతిచ్చిండు కర్ణాటక చిక్బల్లాపూర్ ఎంపీ కె సుధాకర్ సారు. వేల మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు 4 స్పీచ్లు ఇచ్చి పంపితే వాళ్ళేమనుకుంటారు? అందుకే అంతసేపు ఓపిగినందుకు మనిషి కడుపు నిండా తిండి పెట్టి అలా దూప తీరేటట్టు మనిషికి ఒక ఓటర్ వంచిండు. మందు కొనక తాయకానే మస్తు ఎగబడతారు, ఇక ప్రీగిస్తే ఎట్లుంటారు? అందుకే పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ ఇట్లా అందరితో లైన్లు కట్టించి బీర్లు గీర్లు అన్ని పద్ధతిగా పవ్వలు వంచిండ్రు. ఇక ఒక్కొక్కరు కోటర్ తీసుకోగానే కోటను గెలిచినంత సంబరపడ్డారు. ఇక గిదేంద్ర ఇట్లా మందు వంచుడు దేశం కోసం ధర్మం కోసం ఎట్లయితది? మన సనాతన ధర్మంలో ఇట్లా ఏమన్నా ఉన్నదా అని బీజేపీ ఎంపీ అందరు ఏకపడేస్తున్నారు. అటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? మందు వంచుతుంటే కావాలంటారా అని సొట్లు పెడుతుంటే అక్కడ ఎస్పీ సార్ ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకుర్రు, ఇచ్చినాము, మందు వంచనీకి ఆప్కరోళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, అయిపోయి అని అంటున్నాడు. అంతే కదా మరి. కందకులేని దురద కత్తిపీటకెందుకు? తాగేటోళ్ళు మంచిగానే తీసుకురు, ఇచ్చేటాయన ఖర్చు ఎంత అయినా అని కానకుండా ఇచ్చిండు. నడిమిట్లా చూసేటోళ్ళకి ఏంది నొప్పి కదా? సురాపానం అనేది మన పురాణాలలో కూడా ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీ సార్ ఇట్లా పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ మందు వంచిండు. దానికి కూడా తప్పంటే ఎట్లా?